భస్మ జలాలతో కాకుండా భస్మంతో శివుడికి అభిషేకం చేయాలి. అలా శివలింగానికి భస్మంతో అభిషేకం చేసి ఆ భస్మంలో కొంత భాగాన్ని తమలపాకులో ఉంచి దక్షిణతో పాటు శివాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అంటే కార్తీక మాసంలో 30వ రోజు ఎవరైతే శివుడికి అభిషేకం చేసిన భస్మాన్ని కొంత ధనము దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి తమలపాకులో ఉంచి దానమిస్తారో వాళ్ళకి అష్టదరిద్రాలు జన్మల దరిద్రాలు తొలగింపజేసుకొని అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు. అది కార్తీక మాసంలో 30వ రోజుకున్నటువంటి ప్రత్యేకత. అలాగే ఆడవాళ్ళైతే జన్మల దరిద్రాలన్నీ పోగొట్టుకోవటానికి సువాసిని స్త్రీలకు ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి. అంటే ముత్తైదువులకు ఒక ప్రత్యేకమైన తాంబూల దానం ఇవ్వాలి. సహజంగా ఆడవాళ్ళందరూ కూడా పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, రవిక వస్త్రము వీటి నుంచి తాంబూల దానం ఇస్తూ ఉంటారు. కానీ కార్తీక మాసంలో 30వ రోజు ఏం చేయాలంటే మీరిచ్చే తాంబూల దానంలో